రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడిప్పుడే శాంతి బాటలు పడుతున్నాయి. ఇందులో అమెరికా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇటీవలి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా వెళ్లారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం ఉత్కంఠభరితంగా సాగింది. ఉక్రెయిన్లో ఖనిజ తవ్వకాల ఒప్పందం జరగకుండానే అసంపూర్తిగా ముగిసింది. దాంతో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు యుద్ధ సామాగ్రిని అందిస్తుండగా తక్షణమే ఆ నిర్ణయాన్ని అమలుపరిచారు. ఇక పెద్దన్నగా ఉన్న అమెరికా ఒత్తిడితో ఉక్రెయిన్ వెనక్కి తగ్గింది. ఖనిజ తవ్వకాలు జరుపుకోండి అంటూ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్లో శాంతికి తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి చెప్పారు అధ్యక్షుడు జెలెన్స్కీ. ఎవరూ అంతులేని యుద్ధాన్ని కోరుకోరని చెప్పారు. శాశ్వతంగా శాంతిని తీసుకొచ్చేందుకు చర్చల్లో కూర్చోడానికి సంసిద్ధమన్నారు. శత్రుత్వానికి ముగింపు పలికేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని అన్నారు. మొదటి దశలో ఖైదీల విడుదల, వైమానిక దాడులను ఆపేందుకు కాల్పుల విరమణ ఉంటుందని, రష్యా కూడా అదే చేస్తే యుద్ధాన్ని చల్లార్చవచ్చని పేర్కొన్నారు జెలెన్స్కీ. ఇక తదుపరి చర్యలు వేగంగా జరగాలని కోరుకుంటున్నామన్నారు. బలమైన ఒప్పందాన్ని అంగీకరించేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామన్నారు. ఇటీవలి వైట్ హౌస్లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇక ఉక్రెయిన్లో ఖనిజాల తవ్వకానికి తాము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు వెల్లడించారు అధ్యక్షుడు జెలెన్స్కీ. మరోవైపు శాంతి చర్చలపై జెలెన్స్కీ నుంచి సందేశం అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఉక్రెయిన్ శాశ్వత శాంతిని కోరుకుంటోందని అన్నారు. ఉక్రెయిన్ల కంటే ఎవరూ శాంతిని ఎక్కువగా కోరుకోరని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యా సైతం యుద్ధం ముగిసిపోవాలనే కోరుకుంటోందని, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ నుంచి కూడా బలమైన శాంతి సంకేతాలు అందాయని ట్రంప్ చెప్పారు. ఇక మరోవైపు శాంతి చర్చల తర్వాత ఉక్రెయిన్కు ఆర్మీ సహాయాన్ని వెనక్కి తీసుకోవడం, ఒత్తిడి చేసి మరీ ఖనిజ తవ్వకాలకు ఒప్పుకునేలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం యుద్ధం ఆపాలన్నదే తమ లక్ష్యమని, ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఇకనైనా దాన్ని ఆపాలని అనుకుంటున్నట్లు పేర్కొంటోంది.